హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి నవల అర్చన ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అర్చన నవల ఆడియో 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అర్చన నళిని సాయంత్రం చల్లగాలికి పార్కు వైపు నడుస్తూ వెళ్తుండగా అడిగింది నళిని. ఇప్పుడైనా నీ గురించి చెప్పవా అర్చన? అర్చన కొద్ది క్షణాలు మౌనంగా ఉండి నెమ్మదిగా అంది. చెప్తాను, లోపలికెళ్ళి కూర్చున్నాక చెప్తాను. ఇద్దరూ లోపలికెళ్ళి సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు. నళిని అర్చన వైపు చూసింది. ఆ రోజు కాలేజీ వార్షికోత్సవం. వారం ముందు నుంచి అనేక రకాల పోటీలు నిర్వహించి ఆటల్లో పాటల్లో వక్తృత్వ పోటీల్లో గెలిచిన వాళ్లకి ప్రైజులివ్వడం, కొంతమంది మెరిట్ స్టూడెంట్స్కి సర్టిఫికెట్స్ ఇవ్వడం, ప్రత్యేకంగా ఆ రోజున డ్యాన్స్, సంగీతం లాంటి వాటిలో ప్రావీణ్యం ఉన్న వాళ్ల చేత మంచి కార్యక్రమాలు చేయడం కాలేజీలో ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. కాలేజీ మొత్తానికి అందమైంది, తెలివైంది అయిన అర్చన అన్ని విషయాల్లో ముందుండడంతో లెక్చరర్స్ దగ్గర్నుంచి స్టూడెంట్స్ కూడా ఆమెనే ఒక లీడర్గా పరిగణించి ఈ ఏడాది కాలేజీ సాంస్కృతిక సంస్థకి అర్చనని సెక్రటరీ చేశారు. అందుకే ఈ ఏడాది వార్షికోత్సవం జరిపించాల్సిన బాధ్యత అర్చన తీసుకోవాల్సి వచ్చింది. స్టూడెంట్స్ అందర్నీ నెల క్రితం సమావేశపరిచి ఏ కార్యక్రమాలు చేయాలి, ఎలా చేయాలి అని చర్చించింది. అర్చన మీదున్న ఆరాధనతో చాలామంది రకరకాల కళలతో ముందుకొచ్చారు తమ ప్రతిభ చూపించుకోవడానికి. అందరినీ ప్రోత్సహించడానికి ఈసారి 15 రోజుల ముందు నుంచే వార్షికోత్సవానికి కావలసిన ఏర్పాట్లు చేయడంలో చాలా బిజీగా ఉంది అర్చన. అర్చనకి చదువు తప్ప మరో కళ మీద పెద్దగా అవగాహన లేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న కవితలు తన డైరీలో రాసుకుంటుంది. అంతకు తప్ప సంగీతం, నాట్యం, ఇతర కళల గురించి పెద్దగా ప్రవేశం లేదు. కాకపోతే వాటి పట్ల అభిరుచి మాత్రం ఉంది. సంగీతం వినడం, నాట్యం చూడడం, ఆస్వాదించడం ఆమెకి చాలా ఇష్టం. అందుకే ఈసారి కార్యక్రమాల్లో శాస్త్రీయ సంగీతం, నాట్యం ఉండేలా ఏర్పాట్లు చేసింది. అమలకి సంగీతం వచ్చు, కానీ ఆ పిల్లకి స్టేజ్ ఫియర్. పేరెంటాల్లో పాడడం లేదంటే రేడియోలో అప్పుడప్పుడు పాడి పాతికో పరకో తెచ్చుకోవడం తప్ప వేదిక ఎక్కి కచేరీలు చేయలేదు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో అమలని వేదిక ఎక్కించాలని నిశ్చయించుకున్న అర్చన ఆ పిల్లకి ధైర్యం చెప్పి ఒప్పించింది. ఇప్పుడు అమల ఈ కార్యక్రమంలో అన్నమాచార్య కీర్తనలు పాడుతోంది. నమ్రత అనే మరో అమ్మాయి కూచిపూడి నృత్యం నేర్చుకుంటోంది. ఆమె నాట్య ప్రదర్శన, కీర్తన అనే అమ్మాయి మ్యాజిక్ షో చేస్తోంది. వీళ్లు కాక కొందరు అబ్బాయిలు వెస్ట్రన్ డ్యాన్స్ చేస్తున్నారు, కొందరు మిమిక్రీ చేస్తున్నారు. ముఖ్య అతిథిగా విశాఖపట్నం మేయర్ని పిలిచారు, కలెక్టర్ని పిలిచారు. ఇంత పెద్ద కార్యక్రమం సలక్షణంగా జరిపించే బాధ్యత తనది కావడంతో అర్చన చాలా బిజీగా ఉంది. ఉదయం కాలేజీకి వచ్చి కావలసిన ఏర్పాట్లు చేసుకుని మళ్లీ ఇంటికి వెళ్లి తిరిగి సాయంత్రం 4ంటికే వచ్చేసింది. కాలేజీ ఆవరణలో బండి ఆపగానే విద్యార్థులంతా ఆమెను చుట్టుముట్టారు. కాసేపంతా గోలగోలగా అయింది. అర్చన, ఇలారా. అర్చన, నా ప్రోగ్రాం ఎన్నింటికి? డ్యాన్స్ తర్వాతనా ముందా? అర్చన, నా మిమిక్రీ ఒక్కసారి చూడకూడదు? ఇలా అందరూ కలగాపులగంగా మాట్లాడుతుంటే ఆమెకు ఊపిరి సలపకుండా చేశారు. అందరినీ తప్పించుకుని లోపలికి వెళ్లబోతున్న అర్చన దగ్గరకు వచ్చి అడిగాడు వేణు. అర్చన, నేనేమైనా సాయం చెయ్యాలా నీకు? అర్చన వేణువైపు చూసింది. ఎప్పుడూ పుస్తకాల్లో మునిగిపోయి మధ్య మధ్య తన వైపు దొంగచూపులు చూస్తూ బెరుకుగా ఉండే వేణు కళ్లలో ఆమెతో మాట్లాడేటప్పుడు ఓ చిత్రమైన మెరుపు కనిపిస్తుంది. ఆ మెరుపు చూస్తే ఆమెకు నవ్వొస్తుంది. తెల్లగా బక్కపల్చగా ఆడపిల్లలా ఉండే వేణు ఒక చక్రవర్తితో తప్ప ఇంకెవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడ్డు. కాని అప్పుడప్పుడు అర్చనతో మాత్రం మాట్లాడతాడు. ఆమెను ఎప్పుడూ ఆరాధనగా చూస్తూ ఉంటాడు. అర్చన క్లాసెస్కి అటెండ్ అవని రోజున ఏదన్నా నోట్సు కావాలా అని అడగడం, నిన్న కాలేజీకి రాలేదేం అంటూ బెంగగా అడగడం, లంచ్ అవర్లో ఆమె తింటుందో లేదో చూసిగాని బాక్స్ మూత తీయకపోవడం, ఇలాంటివన్నీ చూస్తుంటే అర్చనకి వేణంటే తమాషాగా అనిపిస్తుంది. ఎందుకతనికి నేనంటే ఇంత శ్రద్ధ? ఎవరితో మాట్లాడనివాడు నాతో ఎందుకు మాట్లాడతాడు అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది. నిన్న నాకు బాగా జ్వరం వచ్చింది వేణు, 116 డిగ్రీలుంటుందేమో టెంపరేచర్ అని బిక్కమొహం పెట్టగానే వేణు తెల్లమొహం గాభరాతో ఎర్రగా అయిపోతుంది. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏమన్నారు? మందులేసుకుంటున్నావా? వగైరా ప్రశ్నలతో హడావిడి పడిపోతూ ఉంటాడు. నిజంగా నువ్వు చాలా మంచివాడివి వేణు, నాకు నోట్స్ నువ్వు తప్ప ఎవ్వరూ ఇవ్వరు అంటూ చిలిపిగా నవ్వుతుంది.
ఆమె మాటల్లో కొంటెదనాన్ని, వ్యంగ్యాన్ని అర్థం చేసుకోడో లేక అర్థం కాదో వేణు మాత్రం చాలా మామూలుగా ఉంటాడు. ఎప్పటిలాగే ఇప్పుడు నవ్వుతూ అంది అర్చన. నువ్వేం చెయ్యొద్దులే గాని మధ్య మధ్య నాకు కాస్త బిస్కెట్లు, టీలు అందిస్తూ ఉండు చాలు అని. వేణు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపు చూస్తూ నవ్వుకుంది. ఏం మగాళ్ళు, ఆడదాని పట్ల ఆకర్షణ కలగాలే గాని ఏం చెయ్యడానికి కూడా సిద్ధపడిపోతారు అనుకుంటూ తన పనిలో మునిగిపోయింది. ఆమె సరదాగా అన్నా కూడా వేణు బిస్కెట్ ప్యాకెట్తో, టీ కప్పుతో ఆ రోజు కార్యక్రమం అయిందాకా ప్రతి అరగంటకి ప్రత్యక్షం కాసాగాడు. పనిలో మునిగిపోయిన అర్చన ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. కార్యక్రమాలు మొదలయ్యాయి. మేయర్ గారు, కలెక్టర్ గారు వచ్చారు. చక్కటి పూలదండలతో, అందమైన పుష్పగుచ్చాలతో వాళ్లకి ఆహ్వానం పలికారు అమ్మాయిలు నలుగురు. మొదట గణపతి స్తోత్రంతో కూచిపూడి డ్యాన్స్ మొదలుపెట్టిందొక అమ్మాయి. ఆ తర్వాత అమల పాటలు 2 అన్నమాచార్య కీర్తనలు పాడింది. ఎవరినీ చూడకుండా కళ్ళు మూసుకుని మైకు ముందు నిలుచుని కొండలలో నెలకొన్న కోనేటి రాయడు, బ్రహ్మ కడిగిన పాదము పాడి యువతలకి వచ్చిన అమల మొహంలో చెమటలు చూసి పకపక నవ్వింది అర్చన. ఏంటే అంత భయమైతే ఎలా అంటూ. ఏమో తల్లి, నీ బలవంతం మీద ఎక్కా కాని వాళ్ళ స్టేజు, లేకపోతే చస్తే ఎక్కేదాన్ని కాను చెమటలు తుడుచుకుంటూ అందా పిల్ల. వేదిక మీద మ్యాజిక్ షో మొదలైంది. నోట్లో నుంచి 2 మీటర్ల గుడ్డ తీయడం, అందరూ చూస్తుండగానే బంగారు గొలుసుని పాముగా మార్చడం వగైరా తమాషా చర్యలతో సరదాగా నడిచింది. ఆ తర్వాత అబ్బాయిల వెస్ట్రన్ డ్యాన్స్, వెంట్రిలాక్విజం ఇలా వరుసగా కార్యక్రమాలన్నీ జయప్రదంగా ముగిశాయి. కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహించినందుకు ప్రిన్సిపల్, లెక్చరర్స్ అర్చనని అభినందించారు. స్టూడెంట్స్ అంతా అర్చనకి థ్యాంక్స్ చెప్పి ఇళ్లదారి పట్టారు. అందర్నీ పంపించి వాచ్మెన్కి అన్నీ చెప్పి అర్చన వెహికల్ దగ్గరకొచ్చేటప్పటికి రాత్రి 10 అయింది. బాగా లేట్ అయింది అర్చన. మగపిల్లలు కూడా వెళ్ళిపోయినట్టున్నారు. మనిద్దరం వెళ్ళగలమా ఈ టైంలో భయంగా అడిగింది అమల. ఏ, ఎందుకు వెళ్ళలేము బండి స్టార్ట్ చేస్తూ అడిగింది అర్చన. ఏమో బాబు, నీకు చాలా ధైర్యం ఎక్కువ. ఎవరికన్నా అప్పచెప్పి త్వరగా బయలుదేరాల్సింది మనం. అందరూ వెళ్లేదాకా ఉండాల్సొచ్చింది. అయినా ప్రిన్సిపాల్ గారు కూడా బాధ్యతంతా మన మీద పెట్టడమేంటి, ఇంతమంది మగపిల్లలుంటే. అబ్బా, ఏంటే నీ నస, రా కూర్చో విసుక్కుంది అర్చన. అర్చనకి అమల పిరికితనం చూస్తే చిరాకు. ఆడపిల్లలు డైనమిక్గా ఉండాలి. ఈ పని చెయ్యను, ఆ పని చెయ్యను, అక్కడికి వెళ్ళను, ఇక్కడికి వెళ్ళను అని అనకూడదు అంటుంది. అమల ఒట్టి పిరికిది. అమల అర్చన వెనకాల బండి మీద ఎక్కి కూర్చుంది, బ్యాగ్ భుజానికి తగిలించుకుంటూ. అర్చన బండి బయలుదేరబోతుంటే హడావిడిగా వచ్చాడు వేణు చక్రవర్తితో కలిసి. అర్చన, 10 దాటింది, మేము మీ ఇంటి దాకా తోడొస్తాం అన్నాడు. అర్చన ఆశ్చర్యంగా చూసింది. మీరింకా వెళ్ళలేదా? లేదు, మీరు వెళ్లకుండా మేమెలా వెళతాం? ఆడపిల్లలు ఇంత రాత్రివేళ ఒంటరిగా వెళ్లడం క్షేమం కాదు. ఎందుకు? పర్వాలేదు, మేము వెళ్ళగలం అంది అర్చన. అమల మెల్లిగా అంది. రానివే, కాస్త మగపిల్లలు తోడుంటారు, వద్దంటావేంటి? అర్చన అమలవైపు చూసింది. తిరుగు వేణుని చూస్తూ, మా గురించి వీళ్లకెందుకింత ఆదుర్దా అనుకుంటూ, ఏం పర్వాలేదు, మీరు వెళ్ళండి, మాకేం భయం లేదు అంది బండి స్టార్ట్ చేస్తూ. అమలకు ఒళ్ళు మండిపోయింది. ఏంటి దీని ధైర్యం? వాళ్లంతట వాళ్ళు వస్తానంటే వద్దంటుందేంటి? మీకు భయం లేకపోయినా మీరు ఒంటరిగా వెళుతుంటే మాకు భయం. మాకేం పర్వాలేదు, వస్తాం అన్నాడు వేణు. అర్చన కొంచెం విసుగ్గా చూసింది. ఏంటి వేణు నీ చాదస్తం? అయినా నేను బండి మీద కదా వెళుతున్నాను, నువ్వెలా వస్తావు? మీరిప్పుడు ఒంటరిగా వెళితే వాడు రాత్రికి నిద్రపోడు. మేము మీ వెనకాల జస్ట్ బండి మీద ఫాలో అవుతాం. మీరు గేట్లోకి వెళ్ళిపోగానే వెనక్కి వెళతాం అన్నాడు చక్రవర్తి. అమల గబగబా అంది. రండి రండి, అర్చన అలాగే అంటుంది అని. అర్చన కోపంగా అమల వైపు చూసి, మీ కర్మ అనుకుంటూ, సరే రండి అంది. ముందు అర్చన, అమల కూర్చున్న బండి, తర్వాత చక్రవర్తి, వేణు కూర్చున్న బండి ఒకదాని వెనక ఒకటి బయలుదేరాయి. రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యమైపోయాయి. మెయిన్ రోడ్స్ మీద కార్లు, బస్సులు, స్కూటర్లు తిరుగుతున్నాయి. రామకృష్ణ బీచ్ మీదుగా అర్చన నడిపిస్తున్న కైనటిక్ హోండా రివ్వున వెళుతోంది. గాలికి ఆమె కట్టుకున్న షిఫాన్ చీర కుచ్చెళ్లు చిందరవందరగా చిందులేస్తున్నాయి. వేణు చక్రవర్తి భుజం మీదుగా అర్చనను చూడడానికి తల అటు ఇటు తిప్పుతుంటే, అరే సరిగ్గా కూర్చో అంటూ కసురుకున్నాడు చక్రవర్తి. వేణు సర్దుకుని కూర్చున్నాడు. 2 బళ్ళు అర్చన ఇంటి గేటు ముందు ఆగాయి. అమల ముందు దిగింది. అర్చన కూడా దిగి హ్యాండిల్స్ పట్టుకుని వెనక్కి తిరిగి చక్రవర్తి వైపు చూస్తూ, థ్యాంక్ యూ, గుడ్ నైట్ అంది. చక్రవర్తి చిరునవ్వుతో, మోస్ట్ వెల్కమ్
అంటూ తన మోటార్ బైక్ని రివర్స్ చేశాడు. ఆ రివర్స్ చేయడంలో వేణు అర్చన వైపుకు తిరిగాడు. ఆమె చూపుల్లో చూపు కలిపి గుడ్ నైట్ అన్నాడు. అర్చనకి చిరాకేసినా తమాయించుకుని గుడ్ నైట్ అని తన కైంటిక్ హోండాని అమల గేటు తీసి పట్టుకుంటే లోపలికి నడిపించుకుని వెళ్ళింది. ఇప్పుడు మనం డిన్నర్ చెయ్యాలి అన్నాడు చక్రవర్తి. అవును, పద, ఏదన్నా హోటల్కి వెళ్దాం అన్నాడు వేణు. హోటల్ కాకపోతే మనకిప్పుడు ఎవరు వండి వారుస్తారు అన్నాడు చక్రవర్తి బండి స్లో చేసి దారిలో ఏ హోటల్ కనిపిస్తుందా అని పరిశీలిస్తూ. కానీ ఆ సమయంలో అన్ని హోటల్స్, రెస్టారెంట్స్ మూసేసే ప్రయత్నంలో ఉన్నారు. 1-2 చోట్ల ఆపి మీల్స్ ఉందా అని అడిగితే లేదన్నారు. చక్రవర్తికి ఆకలేస్తోంది. వేణు మీద విరుచుకుపడ్డాడు. నీ వలన ఈ పూట తిండి లేకుండా మాడాల్సి వస్తోంది. వద్దంటే వినకుండా ఆవిడికి బాడీగార్డ్లా బయలుదేరావు. అబ్బా, విసుక్కోకురా, ఎక్కడో అక్కడ దొరుకుతుందిలే, పద ముందు, ఇంకా ఏమన్నా హోటల్స్ ఉన్నాయేమో చూద్దాం అన్నాడు వేణు. నా మొహం ఉంటాయి, మెయిన్ రోడ్లో లేనివి ఎక్కడో మూలుంటాయా? ఒకవేళ ఉన్నా ఇప్పుడు అవన్నీ వెతుక్కుంటూ వెళ్తానా? లేకపోతే పోనీరా, రూమ్లో ఫ్రూట్స్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి, తిందువుగాని. ఈ పూట ఆడపిల్లల కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా? నీకంత దురదగా ఉంటే నువ్వు చెయ్యి త్యాగాలు. నాకలాంటి పిచ్చి వైద్యాలేం లేవు. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్ అన్నాడు చక్రవర్తి బండి వేగం పెంచి. చక్రవర్తి, వేణు ఒకే ఊరు వాళ్ళు, ఒకే రూమ్మేట్స్ కూడా. 7వ తరగతి నుంచి కలిసి చదువుకుంటున్నారు. వేణుది సున్నితమైన స్వభావం. చక్రవర్తి ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తి. ప్రేమ గీమా లాంటి పిచ్చి వేషాలెయ్యడం అతనికి నచ్చదు. చక్కగా కట్నం తీసుకుని పెద్దవాళ్లు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే అతనికిష్టం. కాని వేణు సంగతి వేరు. వేణుకి అర్చనంటే పిచ్చి, వెర్రి. ఆమె కోసం కైలాసగిరి మీద నుంచి దూకమన్నా దూకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయం చక్రవర్తికి తెలుసు. అందుకే విసుక్కుంటాడు. ఏంటి పిచ్చి అంటూ. వేణుకు అదేం పట్టదు. ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందం అంటాడు. వాళ్ళు రూముకి చేరే దారిలోగాని చుట్టుపక్కలగాని ఎక్కడా హోటల్స్ లేవు, మీల్స్ దొరకలేదు. ఉసూరుమంటూ రూమ్ దారి పట్టాడు చక్రవర్తి. రూమ్కి చేరుకోగానే చక్రవర్తి షూస్ విప్పి గదిలో ఓ మూలకి గిరాటేసి కింద పరిచిన పరుపు మీద చారగిలబడుతూ, హోటల్స్ అన్నీ మూసేశారు, ఆకలేస్తోంది, నీ వలన ఈ పూట తిండి లేదు అన్నాడు. అబ్బా, ఆగరా, 5 నిమిషాలు ఓపిక పట్టు, కడుపు నిండా పెడతాను అంటూ వేణు చొక్కా విప్పి హ్యాంగర్కి తగిలించి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బాత్రూం వైపుకు వెళ్ళాడు. ఏంటి పెట్టేది కడుపు నిండా అనుకుంటూ చక్రవర్తి కళ్ళు మూసుకున్నాడు. ఆ వేళ జరిగిన కార్యక్రమాలన్నీ ఒక్కసారి కళ్ల ముందు కదిలాయి. ఎంతైనా అర్చన డైనమిక్ అనుకున్నాడు. వేణు కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి, పోరా, నువ్వు కూడా ఫ్రెష్ అప్ అయ్యిరా అన్నాడు. నాకు ఆకలి వేస్తోంది, కడుపులో ఏమన్నా పడితే గాని లాభం లేదు అన్నాడు చక్రవర్తి లేవకుండా. నువ్వు కాళ్ళు చేతులు కడుక్కుని వస్తే గాని ఏమీ పెట్టను అన్నాడు వేణు. అబ్బా, వీడొకడు విసుక్కుంటూ లేచి బాత్రూం వైపు వెళ్ళాడు చక్రవర్తి. వేణు యాపిల్స్ కడిగి చక్కగా ముక్కలు తెరిగాడు. ద్రాక్ష పళ్ళు కడిగి అన్నీ విడిగా తీసి ప్లేట్లలో సర్దాడు. స్టీల్ డబ్బాలో ఉన్న కేకు 4 ముక్కలుగా సర్దాడు. మరమరాల్లో కొంచెం నేతిలో వేయించిన శనగపప్పు, వేరుశనగపప్పులు కలిపి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి కొంచెం ఉప్పు కారం వేసి అన్నీ కలిపాడు. చక్రవర్తి మొహం కడుక్కుని టవల్తో తుడుచుకుంటూ వచ్చి అవన్నీ చూసి, ఏంట్రా, బానే జమ చేసావే తిండి, ఎక్కడివి ఇవన్నీ అడిగాడు తిరిగి పరుపు మీద కూర్చుని యాపిల్ ముక్క తీసుకుంటూ. అదే మరి, వేణంటే ఏంటనుకున్నావు గర్వంగా అన్నాడు వేణు. సంతోషించాన్లే, ఇంతకీ ఏంటి కదా, ఆ పిల్ల వెంట పడ్డావు? వేణు మాట్లాడలేదు. కేకు తింటూ ఉండిపోయాడు. మాట్లాడమే, ఇంకా నువ్వు చదువుకోవాల్సింది చాలా ఉంది. అప్పుడే ఇలా ప్రేమ వలలో పడితే మీ అమ్మా నాన్నల ఆశయం నెరవేర్చడం చాలా కష్టం. వేణు నవ్వాడు. ఏం పర్వాలేదు చక్రవర్తి, నాకులాగే అర్చన కూడా ఐఏఎస్ అవ్వాలనుకుంటోంది. అంచేత ప్రేమించినంత మాత్రాన నేను నా ఆశయం మర్చిపోయి పెళ్లి కోసం తప్పిస్తాననుకోకు. కానీ ఎప్పటికైనా నేను పెళ్ళంటూ చేసుకుంటే అర్చననే. కాని తన ప్రవర్తన చూస్తుంటే నీ పట్ల తనకెలాంటి భావం ఉన్నట్టే లేదే. కావచ్చు, ఉండాలని నేను ఆశించను కూడా. కాకపోతే చక్రవర్తి, తెరిచి ఉన్న కవాటాల్లో నుంచి లోపలికి వెళ్లడం చాలా ఈజీ. కానీ మూసి ఉన్న కవాటాలను తెరుచుకుని లోపలికి వెళ్లడంలో ఒక విధమైన థ్రిల్లింగ్ ఉంటుంది తెలుసా. నేను అందగాడిని కాను, నాకు తెలుసు. అర్చన నన్ను ప్రేమిస్తుందని నాకు నమ్మకం కూడా లేదు. కాని పెళ్లి మాత్రం ఆమెనే చేసుకుంటాను. నా ప్రేమతో ఆమె మనసు గెలుచుకుంటూ తన కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తాను. తన ఆశయం నా ఆశయం నెరవేర్చడానికి నా సాయశక్తులా కృషి చేస్తాను. ఒక విధమైన ఆవేశంతో చెబుతున్న వేణువైపు ఆసక్తిగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు చక్రవర్తి.
వీడి ఆవేశం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనే ప్రశ్న అతని మెదడులో గిర్రున తిరుగుతుంటే ఆలోచిస్తూ ఉండిపోయాడు. వేణు మాత్రం అర్చన గురించిన కలల్లో తేలిపోతూ కళ్ళు మూసుకున్నాడు. పరీక్షలు పూర్తవగానే హాయిగా ఊపిరి పీల్చుకుంటూ పరీక్ష హాల్లోంచి బయటకొచ్చారు అర్చన, నీలిమ, ఇంకా కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు. వాళ్లలో వేణు కూడా ఉన్నాడు. అర్చనను చూడగానే వికసించిన మొహంతో ఆమె దగ్గరకు వెళ్ళి, పరీక్షలు బాగా రాశావా అర్చన? నేను చాలా బాగా రాశాను, ఫస్ట్ క్లాస్ గ్యారంటీ అన్నాడు. అర్చనకి నవ్వొచ్చింది. గుడ్, కంగ్రాచ్యులేషన్స్ అంది నవ్వుతూ. నువ్వెలా రాశావు? అఫ్కోర్స్ నాకన్నా బాగానే రాసుంటావులే, నీకు యూనివర్సిటీ ఫస్ట్ వస్తుందని నాకు తెలుసు అన్నాడు వేణు. నీలిమ తమాషాగా కళ్ళెగరేసి, ఏంటోయ్ వేణు, పెద్ద జ్యోతిష్కుడిలా మాట్లాడుతున్నావేంటి? అర్చనకేనా? నాకు రాకూడదా యూనివర్సిటీ ఫస్ట్ అంది రెచ్చగొడుతూ. అర్చనకి తప్ప ఇంకెవరికీ వచ్చే అవకాశం లేదులే నీలిమా అన్నాడు మొదటిసారి ధైర్యంగా చనువుగా మాట్లాడుతూ. అర్చన చిత్రంగా చూసింది అతని వైపు. బెరుకుబెరుగ్గా ముడుచుకుపోతూ ఉండే వేణేనా అనిపించిందామెకు. అర్చన చూపుల్లో భావం గమనించిన వాడిలా అన్నాడు వేణు. మనలో కొందరం ఈ ఏడాది నుంచి విడిపోతాం. వేరువేరు ఆశయాలతో అందరూ వారి వారి దారుల్లో నడిచి వెళ్ళిపోతారు. ఇవాళైనా ధైర్యంగా మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి. అందుకే ధైర్యం కూడగట్టుకున్నాను. రండి, క్యాంటీన్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అన్నాడు. చిచి, క్యాంటీన్ ఏంటి, మంచి హోటల్కు వెళదాం అన్నాడు ఇంకో కుర్రాడు. ఓకే అంటే ఓకే అనుకుంటూ 10 మంది బిలబిల్లాడుతూ కాలేజీకి కొంచెం దూరంలో ఉన్న హోటల్కి వెళ్లారు. వేణు నెమ్మదిగా అర్చన పక్కకి చేరి, అర్చన, నేను కొంచెం నీతో మాట్లాడాలి అన్నాడు కొంచెం రహస్యంగా. అర్చన చిత్రంగా చూసింది. ప్లీజ్ అభ్యర్థనగా చూశాడు. అర్చన ఏం మాట్లాడలేదు. అందరూ కట్లెట్స్ తిని కాఫీలు తాగి బయటపడ్డారు. ఎవరి దారిన వాళ్లు వెళ్ళి వాళ్ళ వెహికల్స్ మీద బై చెప్పేసి వెళ్ళిపోయారు. నీలిమ బండి మీద లిఫ్ట్ కోసం ఎదురుచూస్తూ నిలబడింది. అర్చన మౌనంగా కూర్చున్న వేణుని చూస్తూ అంది, రావేణు, అలా స్కూటర్ పార్క్ చేసిన దగ్గరకు వెళుతూ మాట్లాడుకుందాం అంటూ పార్కింగ్ ప్లేస్ వైపు నడిచింది. చెప్పు వేణు, ఇందాకేదో మాట్లాడాలన్నావు? వేణు పక్కనే ఉన్న ఒక స్కూటర్ మీద పడిన వేప చెట్టు ఆకుల్ని దులుపుతూ మౌనంగా ఉండిపోయాడు. అర్చన కొన్ని క్షణాలు అతని సమాధానం కోసం ఎదురుచూసి అంది, ఆ స్కూటర్ ఎవరిదో? వాళ్ళు క్లీన్ చేసుకుంటారులే, నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? నాతో ఏం మాట్లాడాలనుకున్నావో అది చెప్పు, నాకోసం నీలిమ ఎదురు చూస్తోంది అంది. వేణు ఆమె మాటల్లోని హాస్యానికి కొద్దిగా నవ్వాడు. అతని గుండెల్లో దడగా ఉంది. సినిమాల్లోలాగానో కథల్లోలాగానో నిన్ను ప్రేమిస్తున్నా అర్చన, నువ్వు లేకుండా బతకలేను అంటూ ఏవో ప్రేమ కబుర్లు చెప్పే చాతుర్యం అతనిలో లేదు. మనసులో ఉన్నది 2 ముక్కల్లో నిక్కచ్చిగా చెప్పాలనుంది. కాని తను చెప్పాక అర్చన రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించాలంటే భయంగా ఉంది. అలాగని ఆమెకి భయపడి తను చెప్పదలుచుకున్నది చెప్పకుండా ఉండలేడు. అర్చన కొంచెం అసహనంగా కదిలింది. తల వంచుకుని ఆమె పాదాల వైపు చూస్తున్న వేణు కొంచెం ధైర్యంగా నెమ్మదిగా అన్నాడు, అర్చన, నువ్వంటే నాకు చాలా ఇష్టం. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నువ్వు ఐఏఎస్ అవ్వాలనుకున్నావు కాబట్టి నీ ఆశయం నెరవేరడానికి నా సాయశక్తులా కృషి చేస్తాను, నా సహకారం అందిస్తాను. కానీ నువ్వు మాత్రం మరొకరిని పెళ్లాడొద్దు ప్లీజ్ అన్నాడు వేణు. అర్చన సీరియస్గా చూస్తూ అంది, ఎవరిని పెళ్లాడాలో అసలు పెళ్లాడాలో వద్దో నిర్ణయించుకోవాల్సింది నేను. ఇకపోతే ఐపీఎస్ ఐఏఎస్ అవడానికి నీ సహకారం నాకేం అవసరం లేదు. నీలాగే ఈ రొటీన్ డైలాగ్ చాలామంది చెప్పారు. అందర్నీ నేను పెళ్లాడలేను కాబట్టి నిన్ను కూడా పెళ్లాడలేను. ఈ ఆలోచన మానేసి హాయిగా చదువుకుని వృద్ధిలోకి రా. గుడ్ లక్, బాయ్. చరచరా వెళ్ళిపోతున్న అర్చనని దిగ్భ్రాంతిగా చూస్తూ శిలలా నిలబడిపోయాడు వేణు. తన కోసం ఎదురుచూస్తూ తన వెహికల్ దగ్గర నిలబడిన నీలిమ దగ్గరకు వెళ్ళి బండి స్టార్ట్ చేసి ఒక్కసారి నిరసనగా వేణువైపు చూసింది అర్చన. ఆ చూపు పదునైన చాకులా సూటిగా వేణు గుండెల్లోకి దూసుకెళ్ళింది. నువ్వు కూడా నన్ను ప్రేమించే మగాడివా అన్నట్టుంది ఆ చూపు. నీ మొహానికి ప్రేమ ఒకటా అని పరిహసించినట్టుగా ఉందా చూపు. వెధవా, నువ్వు నన్ను పెళ్లాడుతావా? ఎంత ధైర్యం నీకు ఆ మాట అనడానికి అన్నట్టుగా ఉందా చూపు. వేణు అణువణువు అవమానంతో దహిస్తున్నట్టుగా అనిపించింది. అయితే అప్పుడే అతని మనసులో ఒక బలమైన నిర్ణయానికి నాంది ఏర్పడింది. ఎలాగైనా నిన్ను నేనే పెళ్లి చేసుకుంటాను అర్చన, ఇది నా ఛాలెంజ్ అనుకున్నాడు మనసులోనే. సన్నగా తెల్లగా సున్నితంగా అనిపించే వేణు మనసు కూడా చాలా సున్నితం. కాని నిర్ణయం చాలా కఠినం. అతను ఒక్కడే కొడుకవడం వల్ల అతను కోరుకున్నదేదీ దక్కకుండా సాగలేదు.
జీవితంలో ఇప్పటిదాకా. అలాంటిది జీవితంలో అతి ముఖ్యమైన జీవిత భాగస్వామి కోరుకున్న అమ్మాయి కాక ఇంకొకరు కావడానికి అతని మనసు అంగీకరించడం అసాధ్యం. ఆ క్షణంలో ఆ నిర్ణయం తీసుకోవడానికి అర్చన మాటలు బాగా దోహదం చేశాయి. నిశ్శబ్దంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. వేసవి సెలవులయ్యాక మళ్ళీ కలవదా? ఎక్కడికెళ్తుంది తను? ఈ లోపల ఊరెళ్ళి అమ్మా నాన్నలకి చెప్పాలి ఈ సంగతి అనుకున్నాడు. వేగంగా రూమ్ వైపు కదిలాడు. అయితే ఊరికి వెళ్ళాడు కాని తల్లిదండ్రులతో తన ప్రేమ విషయం చెప్పే ధైర్యం చెయ్యలేకపోయాడు. ఫలితంగా వేణు తమ ఆశలు నెరవేరుస్తాడన్న నమ్మకం వాళ్ల మనసుల్లో దృఢంగా పడిపోయింది. వేణు, నీకీ విషయం తెలుసా? పరీక్షలయ్యాక వేసవి సెలవుల్లో ఊరు వెళ్ళి వచ్చిన వేణుతో అన్నాడు చక్రవర్తి. ఏ విషయం? స్నానానికి వెళ్లబోతున్న వేణు ఆగిపోయి చక్రవర్తి మొహంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు. అదే, నీ డ్రీమ్ గర్ల్ అర్చన. చక్రవర్తి స్వరంలో ఓ విధమైన వెటకారం ధ్వనించింది. ఏవైంది? అర్చనకేవైంది? నొసలు చిట్లించి ఆతృతగా అడిగాడు వేణు. అర్చనని మన కాలేజీ రౌడీలు నాగరాజు వాడి స్నేహితులు అంతా కలిసి అర్చనని కిడ్నాప్ చేసి రాత్రంతా దాచేశారు. చక్రవర్తి అద్దంలో చూసుకుంటూ గడ్డానికి సబ్బు రాసుకుంటూ నింపాదిగా చెప్పాడు. ఏంటి నువ్వు చెప్పేది? వేణు చేతిలో టవల్ జారిపడింది. ఆపుకోలేని ఆవేశంతో అరిచాడు. అర్చనని రేప్ చేశారని విన్నాను. చక్రవర్తి! వేణు ఉద్రేకంగా చక్రవర్తిని తన వైపు తిప్పుకుని చొక్కా పట్టుకున్నాడు. నువ్వు చెప్పేది నిజమేనా? నా మీద నమ్మకం లేకపోతే మన ఫ్రెండ్స్ని ఎవరినన్నా అడుగు, చొక్కా విడిపించుకుంటూ అన్నాడు చక్రవర్తి. వేణు చక్రవర్తి చొక్కా వదిలేశాడు. అర్చనని రేప్ చేశారా? ఒక్కసారిగా సర్వనాడులు శక్తిహీనమై పడినట్టనిపించింది. నో, అలా జరగకూడదు. అర్చనని అంత దారుణంగా రేప్ చేసే ధైర్యం ఎవరికుంది? అర్చన అలా మోసపోదు. ఆ అవకాశమే లేదు. అలా జరగకూడదు. చక్రవర్తి చెబుతూనే ఉన్నాడు. వాళ్ళు టీకి రమ్మన్నారట. వాళ్లలో ఎవరిదో పుట్టినరోజు అని పిలిచారట. ఈవిడగారు చాలా అడ్వాన్స్డ్ అండ్ బ్రాడ్ మైండెడ్ కదా. వెళ్ళింది. కాఫీలో మత్తుమందు కలిపి ఇచ్చి మరీ ఎత్తుకెళ్లారు. తెల్లారాక ఆమెను వాళ్ళింట్లో దింపి మరీ వెళ్లారట. చక్రవర్తి, ప్లీజ్! చెవులు రెండూ మూసుకుంటూ ప్రాధేయపూర్వకంగా అన్నాడు వేణు. దయచేసి చెప్పకు. నేను వినలేను. నా వల్ల కాదు. నిజంగానే వేణు గుండెల్లో బాంబులు పేలుస్తున్నట్టుగా ఉంది చక్రవర్తి అలా చెబుతుంటే. అర్చన అమాయకురాలు. తను చాలా తెలివైంది అనుకుంటుంది. కాని అందర్నీ నమ్ముతుంది. ప్రతివాళ్లకీ తనేదో చాలా తెలివైన దానిలా నీతి సూక్తులు చెబుతూ ఉంటుంది. అది విన్నవాళ్లు కొందరు ఆమె వెనకాల నవ్వుకోవడం తనకి తెలుసు. ఎన్నోసార్లు ఆమెకు చెప్పాలనుకున్నాడు. అందర్నీ నమ్మొద్దని, ఎవరు పిలిస్తే వాళ్లతో ఎక్కడికి వెళ్ళొద్దని, అందరితో మాట్లాడొద్దని. కాని ఆమె తనని అపార్థం చేసుకుంటుందని ఊరుకున్నాడు. అలాంటిది ఇంత దారుణం. అర్చన తన ప్రేమని తిరస్కరించినా, తనని అవమానించినా తను ఆమెను ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తూనే ఉంటాడు. వేణు ఇక ఆలోచించదలుచుకోలేదు. ముందు అర్చన ఎలా ఉందో ఒక్కసారి చూడాలి. గబగబా స్నానానికి వెళ్ళిపోయాడు. త్వరగా స్నానం ముగించి నలిగిన బట్టలతోటే బయటకొచ్చాడు. ముందు ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. అర్చన ఇంటికి నేరుగా వెళ్లే కన్నా కాలేజీకి వెళితే ఇంకేమన్నా వివరాలు తెలుస్తాయని ముందుగా కాలేజీకి బయలుదేరాడు. చక్రవర్తి ఎక్కడికి అని వెనకాల అడుగుతున్నా వినిపించుకోలేదు. అతను కాలేజీకి వెళ్లేటప్పటికీ స్టూడెంట్స్ గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. అందరి మొహాల్లో ఆనందం, ఆందోళన, ఏదో హడావిడి కనిపిస్తోంది. వాళ్లందరినీ అలా చూడగానే వేణు గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టుగా అనిపించింది. ఏం జరిగిందో అనుకుంటూ లోపలికి నడిచాడు. అతడిని చూస్తూనే వేణుకి సన్నిహితులైన మిత్రులు కొందరు గబగబా అతని దగ్గరకు వచ్చి చెయ్యి అందుకుని గట్టిగా ఊపుతూ, వేణు, కంగ్రాట్స్ అని అరిచారు. ఎందుకు? అయోమయంగా చూశాడు వేణు. రిజల్ట్స్ వచ్చాయిగా, చూసుకోలేదా? ఫస్ట్ క్లాస్ వచ్చింది నీకు. వేణు మొహంలోకి సర్రమని దూసుకొచ్చింది క్షణం ఆనందం. ఒక స్టూడెంట్ చేతిలో ఉన్న న్యూస్ పేపర్ లాక్కున్నాడు. జేబులో నుంచి పాకెట్ సైజు డైరీ తీసి ఏదో నెంబర్ కోసం వెతికాడు. ఏంట్రా, మా మాటల మీద నమ్మకం లేదా డైరీ తీశావు? కాదురా, వాడి నెంబర్ కోసం కాదు, ఇంకెవరో ఆత్మీయుల నెంబర్ కోసం చూస్తున్నట్టున్నాడు. ఇలా అందరూ తలో మాట అంటూ ఉండగానే వేణు తనకి కావలసిన నెంబర్ వెతికి డైరీ జేబులో పెట్టుకుని పేపర్లో ఆ నెంబర్ కోసం చూశాడు. కొన్ని క్షణాల్లో అతని మొహంలో కాంతి నిండింది.
వేణు మొహంలో ప్రతిఫలిస్తున్న ఆనందం చూసిన ఒక స్టూడెంట్ అడిగాడు. ఏంట్రా అంత ఆనందం? ఎవరి నెంబరు? అర్చనదేనా? వేణు నవ్వుతూ అన్నాడు. అవును, అర్చన కూడా ఫస్ట్ క్లాస్లో పాసయింది. లాభమేముంది? అర్చన పాసైనా ఒకటే, ఫెయిల్ అయినా ఒకటే. లైఫ్లోనే ఘోరంగా ఫెయిల్ అయింది. పరీక్షదే ఉంది. ఇక ఆమెకి భవిష్యత్తు లేదులే, వేస్ట్. వేణు రక్తం కుతకుత ఉడికింది. మొహంలో ఆనందం ఆవిరిలా మారింది. కళ్ళు చింతనిప్పుల్లా అయ్యాయి. ఏ ఏమైంది? అర్చనకేమైంది? ప్రాణాలుగ్గబట్టుకుని అడిగాడు. నీకు తెలీదా? చెడిపోయింది. షటప్! తీవ్రంగా అరిచాడు వేణు. నిజం చెప్తే అంత కోపం దేనికిరా? నిజంగానే ఆమె చెడిపోయింది. గ్యాంగ్రేప్ చేశారు నాగరాజు అండ్ పార్టీ. వేణు కోపం దుఃఖంలా మారింది. వణికే స్వరంతో అన్నాడు. ఏ ఎందుకురా? తను వాళ్ళకేం అపకారం చేసింది? ఎందుకు చేశారలా? ఎప్పుడు జరిగింది? ప్లీజ్ చెప్పండ్రా. అర్చన ఇప్పుడెలా ఉంది? ఓ కుర్రాడి షర్టు కాలర్ పట్టుకుని గట్టిగా ఊపుతూ ఆవేశంగా అడిగాడు. అతను షర్టు విడిపించుకుని సర్దుకుంటూ, నాగరాజుగాడు లవ్ లెటర్ రాశాట. అర్చన మామూలుగానే వాడి మొహం మీద కూడా ఆ లెటర్ చింపి మొక్కలు విసిరేసి, అద్దంలో మొహం చూసుకున్నావా ఎప్పుడన్నా? నీ మొహం నాకు లవ్ లెటర్ రాయమని చెప్పిందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకో అంటూ తిట్టి వెళ్ళిపోయిందట. వాడా దెబ్బతో తన మీద పగబట్టాడు. పగ? పగబట్టి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేశాడా? వాణ్ణి వాణ్ణి ఎక్కడున్నాడు వాడు? ఏ ఏం చేస్తావు? వాడి తండ్రి పొలిటికల్ లీడర్, పైగా రూలింగ్ పార్టీ. వాడితో తగువ పెట్టుకోగలవని నమ్మకం నీకుందా? ఏ పొలిటికల్ అయితే ఆడపిల్లల జీవితం నాశనం చేయడానికి వాడికి లైసెన్స్ ఇచ్చారా? అది కాదులేగాని వాడు మళ్ళీ అర్చనకి సారీ చెప్పాట. సారీనా? అర్చన క్షమించిందా? తెలీదు. క్షమించిందో, ఆమె కూడా వాడి మీద పగబట్టి డిప్లొమాటిక్గా వాడి అంతం చూడాలనుకుందో కానీ వాడు వెళ్ళి, సారీ అర్చన, ఇవాల్టి నుంచి మనం బ్రదర్ అండ్ సిస్టర్లా ఉందాము, మన అనుబంధానికి గుర్తుగా టీ పార్టీ చేసుకుందాం అంటూ హోటల్కి ఆహ్వానించాట. అలాగా? అర్చన వెళ్ళిందా? వెళ్ళింది. ఎందుకు వెళ్ళాలి? తప్పు ఆమెదే కదా. పైగా ఒక్కతే వెళ్ళింది. వాడు రోగని తెలిసి కూడా వెళ్ళింది. వాడు కాఫీలో మత్తుమందు కలిపిచ్చి, అతనింకా ఏదో చెప్పబోతున్నాడు. వేణు చెవులు మూసుకుంటూ అన్నాడు. పార్టీ ఎక్కడిచ్చాడు? తెలీదు. వేణు పళ్ళు పటపటా నూరుకున్నాడు. రాస్కెల్, వాడి అంతు చూస్తాను. నువ్వేం చూడక్కర్లేదులే, ఆవిడగారు కోర్టెక్కింది. ఏంటి? అర్చన కేసు పెట్టిందా? ఆశ్చర్యంగా అడిగాడు వేణు. అవును, వాణ్ణి జైలుపాలు చేసిందాకా నిద్రపోనని పంతం పట్టిందట. వేణు మొహంలో ఆశ్చర్యం ఆనందంగా మారింది. మంచి పని చేసింది. వాడిని నగరం నడి మధ్యలో ఉరి తీయించాలి. అలా చేస్తేగాని మరెవరూ ఇలాంటి పని చెయ్యరు అంటూ అక్కడ్నుంచి వేగంగా ముందుకు నడిచాడు. అతని స్నేహితులంతా, వేణు ఎక్కడికి? ఆగు అని పిలుస్తున్నా వినిపించుకోకుండా గేటు దాటుతుండగా అప్పుడే గేట్లోకొస్తున్న విక్రాంత్, వేణు కంగ్రాట్స్ అంటూ అతని పక్కన బండి ఆపాడు. వేణు బలవంతంగా నవ్వి, థ్యాంక్యూ అంటూ వెళ్లబోతుంటే వేణు భుజం పట్టి ఆపుతూ అడిగాడు విక్రాంత్. ఏంట్రా అలా ఉన్నావే? ఎవరిమీదో కోపంగా ఉన్నట్టున్నావు? లేదు లేదు, అదేం లేదు, అర్జెంటు పనుంది అన్నాడు వేణు. అరే, నేను పాస్ అయ్యాన్రా, నాకు కంగ్రాట్స్ చెప్పవా? సారీరా, వెరీ సారీ. ఎనీవే, కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్యూ. చెప్పు, ఇంతకీ ఏం జరిగింది? కోపంగా వస్తున్నావు? ఎవరేమన్నారు? ఏం లేదురా, ఏం లేదు. నాకు తెలుసులే. అర్చన గురించేనా నీ బాధ? అర్చన నీకు తెలుసా? నాకేంటి, మొత్తం యూనివర్సిటీకి తెలుసు. షీ బికేమ్ ఏ పబ్లిక్ ఫిగర్. వేణుకి ఏడుపొచ్చినంత పనయింది. రుద్ధమైన కంఠంతో అన్నాడు. ఎవర్రా? ఎందుకు చేశారా అలా? నా అర్చన ఎవరికేం అపకారం చేసింది? అయినా ఆమెది కూడా తప్పే. తనో పెద్ద వీరనారీమణిని అనుకుంటుంది. తనేదో పెద్ద అసాధారణ యువతిని అనుకుంటుంది. వాళ్ళు కాఫీకి పిలవగానే వెళ్లడమేనా? పోని వెళితే వెళ్ళింది. ఎప్పుడు తోకలా తిప్పుకునే అమలని కూడా తీసుకెళ్లకుండా ఒక్కతే వెళ్ళింది. వాడు వెధవని తెలుసు కదా. ఏదో ఉద్ధరించేస్తానని తను క్లాస్ పీకగానే వాడేదో మారిపోయి మహోత్తముడైపోయాడని నమ్మింది. ఏం జరిగింది? అందుకే ఆడవాళ్లకు అంత ధైర్యం పనికిరాదనేది. విక్రాంత్, ప్లీజ్ స్టాప్ ఇట్. వేణు దవడలు బిగుసుకున్నాయి.
మీరంతా తనకి మోరల్ సపోర్ట్ ఇచ్చి ధైర్యం చెప్పాల్సింది పోయి ఇలా చిత్రహింస పెట్టారా? బాగుంది. మనకేం అవసరం? వాళ్ళు చూసుకుంటారు. ఆమె వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. కేసిప్పుడు కోర్టులో ఉంది. వాళ్ళని అరెస్ట్ చేశారా లేదా? చేశారు. జామీన్ మీద వాళ్ళు విడిపించుకుని వెళ్లారు. ఎలా? ఎలా జామీనిస్తారా అలాంటి వాళ్ళకి? ఆవేశంగా అడిగాడు వేణు. ఇది ఇండియా బాబూ, ఇక్కడన్నీ సాధ్యాలే. నాన్సెన్స్! కసిగా అన్నాడు వేణు. అతని రక్తం మరుగుతున్నట్టుగా అనిపించింది. జామీను మీద విడిపించారా? అసలు అవతలివాడు నేరం చేశాడని ఆ విక్టిం వెళ్ళి చెప్పగానే వాడికి శిక్ష వేయాల్సింది పోయి ఎందుకు తాత్సారం చేస్తున్నట్టు? ఏంట్రా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావేంటి? విక్రాంత్ వేణు భుజం తట్టాడు. వేణు ఏం మాట్లాడకుండా కొద్దిసేపు అలాగే ఆలోచిస్తూ ఉండిపోయాడు. తర్వాత సన్నగా నిట్టూరుస్తూ, సరే నువ్వెళ్ళు, నేను అర్జెంటుగా వెళ్ళి అర్చనని చూడాలి అన్నాడు. నీకేం పిచ్చా? ఇంకా దానిమీద ప్రేమేనా? చెడిపోయిందిరా. షటప్! గట్టిగా అరిచాడు వేణు. విక్రాంత్ అయోమయంగా చూశాడా అరుపుకి. వేణు తమాయించుకుంటూ అన్నాడు. విక్రాంత్, తప్పు. అలా ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇదే మన అక్కలకో చెల్లెళ్లకో జరిగితే ఇలాగే ఉంటామా? విక్రాంత్ మొహం జేవురించింది. చచ, మా అక్కలు చెల్లెళ్ళు ఇలా అర్చనలాగా బరి తెగించి తిరగరు. అలా జరగదు కూడా అంటూ బండి స్టార్ట్ చేసి గేట్ లోపలికి పోనిచ్చాడు. వేణుకి పట్టరాని కోపం వచ్చింది. కాని ఏమనలేకపోయాడు. పాపం అర్చన ఎంతమందితో ఎలాంటి మాటలు పడాల్సి వచ్చింది అనుకుంటూ బాధగా రోడ్డు మీదికి నడిచి కాసేపు రోడ్డు మీదే అస్థిమితంగా తిరిగాడు. కొంచెంసేపు తర్వాత ఒక నిర్ణయానికొచ్చినట్టుగా గబగబా ముందుకు నడిచి ఖాళీగా వెళుతోన్న ఆటోని పిలిచాడు. యానివర్సరీ రోజున అర్చన బండి వెనకాల ఆమెని అనుసరిస్తూ వెళ్లిన దారి గుర్తుకు తెచ్చుకుంటూ ఆటోవాడికి ఎక్కడికి వెళ్లాలో చెప్పి ఆటో ఎక్కాడు. మరో 2 నిమిషాల్లో వేణు కూర్చున్న ఆటో అర్చన ఇంటివైపుగా కదిలింది. తన గదిలో కిటికీ దగ్గర కూర్చుని బయటకు చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తోంది అర్చన. అందమైన అర్చన, చలాకీగా మొత్తం కాలేజీని ఒక్కటి చేసిన అర్చన, ఎందరికో ఆరాధ్య దేవత అర్చన శోకమూర్తిలా కూర్చుంది. ఆమె ఆత్మవిశ్వాసం మీద పెద్ద దెబ్బ తగిలింది. ఆ దెబ్బ ఆమె గుండెని ముక్కలు చేసింది. ఆ దెబ్బ ఆమె భవిష్యత్తును నిలువునా కూల్చేసింది. ఆమె ఆశలు, ఆశయాలు, కోరికలు అన్నీ ఆ ఒక్క సంఘటనతో విచ్ఛిన్నమైపోయాయి. సంప్రదాయాలకు, పరువు మర్యాదలకు అత్యంత విలువనిచ్చే సావిత్రమ్మ, ఆనందరావులు అర్చనను గుమ్మం కదలనివ్వడం లేదు. జరిగింది నిజానికేమీ లేదు, కానీ జరగకూడనిది జరిగిందన్నట్టుగా వాళ్లు బాధపడుతూ తనని బాధపెడుతున్న తల్లిదండ్రుల ఉద్దేశమేంటో, తన భవిష్యత్తును ఎలా నిర్ణయించబోతున్నారో అర్చనకు అర్థం కావడం లేదు. నాగరాజు చెర నుంచి బయటపడిన మరుక్షణం నుంచి తనకు ఇల్లు ఒక జైలైపోయింది. దెబ్బలాడి అరిచి వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ రికార్డు చేసుకుని ఎఫ్ఐఆర్ రాసుకుని నాగరాజును పోలీసులు ఏమీ చేయలేకపోయారు. కనీసం తను వెళ్ళి మళ్ళీ ఏం జరిగిందని కూడా అడిగే అవకాశం లేకుండా తన చుట్టూ కంచె వేసేశారు. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఆమెకేం అర్థం కావడం లేదు. తన చుట్టూ చేరి అర్చనా అర్చనా అని పిలిచే స్నేహితులంతా తనని వెలివేశారు. చెల్లెలి తెలివితేటలు, చలాకితనం భరించలేని అన్నగారు కిరణ్ ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు. కిరణ్కి చదువవ్వలేదు. అతి కష్టం మీద బీకాం పూర్తి చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్తో కుస్తీ పడుతూ లేస్తూ సరిగ్గా నిలబడలేని కిరణ్కి ఇప్పుడు చెల్లెలికి జరిగిన ఒక అవమానం ఆనందం కలిగిస్తోంది. ఆ అవమానంతో ఆమె తనకన్నా పైకి ఎదిగే అవకాశం కోల్పోయిందన్న ఆనందం అతడిని నిలవనివ్వడం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా, ఆడదానికి అంత ధైర్యం పనికిరాదు, నీ ధైర్యమే నిన్ను మోసం చేసింది చూసావా, ఏం జరిగినా జరగకున్నా పరాయి మగవాడి చెరలో 2 రోజులుండి వచ్చిన నీకు ఈ సమాజంలో ఎలాంటి గౌరవం ఉంటుందో అర్థమైందా అంటూ ప్రతి క్షణం దెప్పి పొడుస్తూనే ఉన్నాడు. ఇప్పటికి ఇంట్లో 4 గోడల మధ్యనే ఉండి 10 రోజులైంది. ఇవాళ రేపో రిజల్ట్స్ రావాలి. తప్పకుండా తనకి ఫస్ట్ క్లాస్ వస్తుంది. పీజీకి అప్లై చెయ్యాలి. పీజీ అయ్యాక కాదు, ఈ లోపలే సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఐఏఎస్ అవ్వాలి. అయి తీరాలి. అర్చన కిటికీలో నుంచి పెరట్లోకి చూసింది. తన చేతుల మీదుగా నాటబడి ఏపుగా ఎదిగి కాపుకి సిద్ధంగా ఉన్న మామిడి చెట్టు, నిండుగా కాయలతో బరువుగా వంగిన జామ చెట్టు కొమ్మలు, గాలికి సుతారంగా కదులుతున్న గులాబీలు, చామంతులు, కనకాంబరాలు, నేలమీద పరిమళాల పానుపు వేస్తున్న పారిజాతం. తన భవిష్యత్తు ఈ తోటలా కళకళ్లాడుతుందా? దుఃఖం ఎగదన్నుకొచ్చిందామెకు. మళ్లీ తనను తానే మందలించుకుంది అర్చన. ఎందుకు ఏడవాలి?
ఎవడో వాడి ఆహాన్ని సంతృప్తిపరచుకోవడానికి తనని కిడ్నాప్ చేసి నవ్వుల పాలు చేసినందుకు వాడిమీద పగ తీర్చుకోవాలి. అదే తన స్వభావం. ఏడుస్తూ కూర్చోడానికి తానొక మామూలు అమ్మాయి కాదు. కాని ఇదేంటి? అమ్మా నాన్న నన్నిలా చెరసాల పాలు చేశారు. ఎలా 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 ఇక్కడ్నుంచి బయటపడాలి? వీళ్లకెలా నచ్చచెప్పాలి? తనకేం జరగలేదని, ఏం చెయ్యలేక ఇలా పగ తీర్చుకున్నాడా వెధవ అని చెప్పి ఎలా ఒప్పించాలి? మాట మాట్లాడుతుండగానే, తల్లి, నీకు 1,000,000 నమస్కారాలు, మమ్మల్నిట్లా బతకని అంటూ పెద్ద శబ్దంతో నమస్కారం పెడుతూ అమ్మ నోరే ఎత్తనివ్వడం లేదు. అర్చనకి పిచ్చెక్కిపోతోంది. ఏదన్నా జరగాలి. ఇంతకాలం తన నోట్సు కోసం, తన స్నేహం కోసం నీడలా అంటిపెట్టుకు తిరిగిన నీలిమకి ఏమైంది? పక్కనే ఉంటూ కూడా ఒక్కసారి కూడా వచ్చి పలకరించలేదు. నీకేం కాలేదు అర్చన, ధైర్యంగా ఉండు అంటూ ఓదార్చే ప్రయత్నం చెయ్యలేదు. ఇదేనా స్నేహానికున్న విలువ? నీలిమ తండ్రి చాలా నేరో మైండెడ్. నీలిమని తన ఇంటివైపు కూడా రానివ్వడం లేదేమో. అయితే దాని వ్యక్తిత్వమేమైంది? దానికి తెలీదా ఈ అర్చన సంగతి? ఆ నాగరాజుగాడి సంగతి కూడా తెలుసు. వాడి ప్రేమను కాదన్నందుకేగా వాడు పగబట్టాడు. ఛిచి! అయినా ఆ నాగరాజుని ఏ అమ్మాయి అయినా ఎలా ప్రేమించగలదు? వాడికి చదువు లేదు, సంస్కారం అసలే లేదు. జులాయి, డబ్బుందని అహంకారం. సిగరెట్టు కంపు కొడుతూ వాడు నడిచి వస్తుంటే పెద్ద సిగరెట్ ప్యాకెట్ నడిచి వస్తున్నట్టే అనిపించేది. పక్కనుంచి వెళుతుంటే సిగరెట్టు వాసన, మందు వాసన. వాడు కోరుకున్న ఆడపిల్ల వాడి ఒళ్ళో వాలాలి. అర్చన పళ్ళు పటపటలాడాయి. ఆడపిల్లంటే ఎంత చులకన! పోవాలి, ఈ చులకన భావం పోవాలి. ఆడదంటే ఏంటో, ఏం చెయ్యగలదో నిరూపించాలి. అర్చనలో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. కాని ఎలా? ఇక్కడ్నుంచి బయటపడితే చాలు. కనీసం అమల కూడా ఇంటికి రావడం లేదు. ఎంత కఠినం వాళ్ల మనసులు! ఎంతైనా తల్లిదండ్రుల చాటు పిల్లలు. పోనీలే అనుకుంటూ నిట్టూర్చింది అర్చన. ఇంతవరకు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి అర్చన నవల ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.